వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. చెరువులు నాలాల ఆక్రమణలే వరంగల్ సిటీ ముంపునకు గల కారణమని గత బీఆర్ఎస్ సర్కార్ సర్టిఫికెట్ ఇచ్చింది. తప్పితే ఎలాంటి ముంపు నివారణ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రేటర్ వరంగల్ సిటీ నయీం నగర్ నాలాపై ఫోకస్ చేసింది. ఏటా దాదాపు 40 నుంచి 50 కాలనీలు నీట మునగడానికి కారణమయ్యే నాలాపై ఉన్న ఆక్రమణల కూల్చివేతకు కఠిన చర్యలు తీసుకుంది. అంతటితో ఆగకుండా 90 కోట్లతో ఇరువైపులా రిటైనింగ్ వాల్ను నిర్మించింది. దీంతో ఈసారి వానాకాలంలో వరద ముంపు నుంచి గ్రేటర్ వరంగల్ తప్పించుకుంది. కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కానీ హన్మకొండలో వరద ఎఫెక్ట్ పెద్దగా లేదు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో వరద కష్టాల నుంచి శాశ్వత పరిష్కారం లభించింది. గ్రేటర్ సిటీలో మొత్తం 66 డివిజన్లు ఉండగా విలీన గ్రామాలతో కలిపి దాదాపు 1500 కాలనీలు ఉంటాయి. సిటీ సుమారు 24.5 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉంది. కొన్నేళ్లుగా ట్రై సిటీలోని చెరువులు, నాలాలు కొందరు లీడర్లు, రియల్ ఎస్టేటర్లు, కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. 100 ఫీట్ల వెడల్పు నాలాలు కాస్త చాలా చోట్ల 25 నుంచి 30 ఫీట్లకు కుచించుకుపోయాయి. మరోవైపు నయీం నగర్, పొందివాగు, భద్రకాళి నాలాల్లోకి స్థానిక కాలనీల మురుగునీరంతా చేరేది. దీంతో వరుసగా గత కొన్నేండ్లుగా వానాకాలం వచ్చిందంటే చిన్నపాటి వానలకే వరదలతో 100 కాలనీలు మునిగిపోయేవి. వరంగల్ ట్రై సిటీలో గతంలో వరదలు వచ్చినప్పుడు 130 నుంచి 150 కాలనీలు మునిగేవి. కానీ ఏడాది మాత్రం దాదాపు 40 కాలనీలు మాత్రమే నీట మునిగాయి. ఇందులో దాదాపు 20 కాలనీలు వరంగల్ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఉన్నాయి. అయితే పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్లోని హన్మకొండలో నాలాల ఆక్రమణను తొలగించినట్లుగా ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. ఏటా వానలు పడినప్పుడు వరంగల్ పశ్చిమ సెగ్మెంట్ లో హన్మకొండలోని 40 నుంచి 45 కాలనీలు ముంచేసే నయీం నగర్ నాలా పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫోకస్ పెట్టింది. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి రాజకీయ జోక్యం లేకుండా నాలాలపై అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారులకు పూర్తి అధికారం ఇచ్చింది. దీంతో కేసీఆర్ సర్కార్ 10 ఏళ్లలో చేయలేని పనులను బల్దియా ఆఫీసర్లు నెలన్నరలో చేసి చూపించారు. నాలాకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించారు. కుచించుకుపోయిన నాలాలను విస్తరించారు. 90 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించారు.